ఏమై రాజీ, మళ్ళీ మొదలెట్టే ఏదో సావి చెప్పినట్టు. సామెతన్నా చెప్పండి అయ్యా, నన్ను ప్రాక్టీస్ అన్నా చేసుకోనిండి అయ్యా. ఇది ఈ కలహాల్లో డైలాగు. ఏమయ్యా కలహ? అవును, ఈ కలహాల్లో విడి అలా బయటికి వెళ్ళాడు. కొంపు మురిగింది. ఎందుకని ఇచ్చావు? అన్యోన్యంగా జంట కనబడితే చాలు వాళ్ళకి 4 ఎంటర్ అయిపోతాడు. ఈ పాటికో ముచ్చటైన జంట మధ్య ముష్టియుద్ధం మొదలై ఉంటుంది. వాడు చూపడి చాలా బాగుంది నీలాగే. ఆ కొట్టుకు మీద ఏదో లోపలికి వెళ్ళి కొట్టుకు సావండి. ఏమయ్యా కలహాలరావు, నేను వీధిలో కలుగుతుంది చెప్పారా? నేను రాకూడదని అనుకుంటానండి అయ్యా, కానీ నా కాళ్ళు వాటంతటదే లాక్కొచ్చేసేస్తాయండి. నీకు చెప్పినా ఒకటే, ఇదిగో ఈ పిల్లికి చెప్పినా ఒకటే. నీ మొండితో నీదే ఏదో సాగు చెప్పినట్టు. సామెతన్నా చెప్పండి అయ్యా, లేదా నన్ను బుర్రన్నా బాదుకొని ఇవ్వండి అయ్యా. ఆగు. మొండిదానా నీ మొగుడేం చేశాడంటే అటుకొట్టి ఇటుకొట్టి వాడే పోయాడు అందుట. అలాగా నీ పట్టుదల నీదే కదా, తగాదాలు పెట్ట మానవు. పద. ఏమిటి కాఫీ తీసుకురామంటే ఇంత లేటు? లగి నీ మొహంలో ఉంది. ఏమిట్రా మళ్ళీ మిమ్మ ప్రారంభించిందా? నాన్న కింద కూర్చున్నాడా? అయితే నువ్వు ఇక్కడే కొనబడు. ఏమిటి ఏమిటి ఎందుకు అలా భయపడిపోతున్నావు? ప్రాణాలంటే ఎవరికి భయం ఉండదండి. ఆ గదిలోనండి సుభద్రమ్మ గారండి మళ్ళీ మొదలు పెట్టిందా? ఆ ముకుందం గారి ప్రాణాలు తీసేస్తుంది. ఈ సుభద్ర నవలు రాయడం కాదు గాని ఎక్కడ వినమంటుందో అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడి చస్తున్నారు అనుకో. తెలతెల వారుతుంది. తూర్పు దిక్కున భాస్కరుడు పైకి ఎగబ్రాకుతున్నాడు. అప్పుడే నిద్ర లేచిన రాధ ఒళ్ళు విరుచుకుంది. ఎదురింట్లో గోపి తల ఎత్తి రాధవంక చూశాడు. రాశారా? రాస్తున్నా. ఏమండి, ఎలా వస్తోంది నవల? జీడి పాకంలా వస్తోంది. ఏమిటి? అదేనే, కోపంగా చూడకు. జీడి పాకంలా అంటే బాగా సాగుతోంది అని అర్థం. అబ్బబ్బబ్బా, నా మూడంతా పాడు చేశారు. ఒకటే తలనొప్పిగా ఉంది. కాస్త అమృతాన్ని రాయండి. నవలు రాస్తుంటేనే నీకు తలనొప్పి వచ్చింది అంటున్నావు, మరి చదివే పాఠకులు ఏమైపోతారో ఏమో మీకే తెలుసు. నాకు మూడు వచ్చింది. మీరు లేవండి లేవండి. గాలి మందంగా వీస్తుంది. అంటే లావుగానా? మందంగా కాదేమోనే, మంద్రంగా అనాలేమో. అబ్బబ్బమ్మ, మధ్యలో మాట్లాడకండి. మొన్న నేను చదివిన కుప్పికంతుల వెంకటలక్ష్మి నవల్లో ఇలాగే ఉంది. మందంగా అంటే బాగా వీస్తుంది అని. రాయండి. అలాగే. మందంగా ఆ గాలికి చెట్ల ఆకులు రెపరెపలాడసాగాయి. ఆ చెట్ల మధ్యలో నుంచి రాధ. అయిందా? అయ్యేట్టుగా ఉంది. రాధ పైట కొంగు గాలికి రెపరెపలాడసాగింది. రాసారా? రాస్తున్నా. నీ పైట కొంగు పక్కకి తొలగింది. సంతోషించాలే, రాయండి. ఏమిటి? ఈ నవలు రాయటం మొదలెట్టాక నన్ను అస్సలు పట్టించుకోవటం మానేశావు. ఒక్కసారికి పట్టించుకోవే. నా మూడంతా పాడు చేస్తున్నారు. వెళ్ళి కాఫీ పట్టండి. ఇంకెప్పుడు అడగను, ఒక్కసారికి పట్టించుకోవే. వెళ్ళండి. పెడతానులే ఊరికేను.